అందరికీ జై శ్రీరామ్ అండి, జై భారత్. నేను నిన్న చూసుకున్న కసాపురంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం, మళ్ళీ అక్కడ స్టే చేసి మార్నింగే లెగిచి నేమకల్లులోని ఆంజనేయ స్వామి ఆలయం, ప్లస్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మురడి అనే గ్రామంలో ఆంజనేయ స్వామివారి ఆలయం. ఈ 3 దేవస్థానాలు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు. ప్లస్ ఏంటంటే ఇవి మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉండడం ఒక ప్రాముఖ్యత. కాకపోతే ఈ ఆలయాలు మూడిటికి ఒకే విధంగా డెవలప్మెంట్ అనేది లేదు. ఈ కసాపురం ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నుంచి ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే ఈ 2 ఆలయాలు కూడా ఏంటంటే నేమకల్లు ప్లస్ మురడి అనే ఈ 2 గ్రామాల్లో ఉన్న ఆలయాలు కూడా అభివృద్ధి చెంది భక్తులకి 10 మందికి తెలియాలి, అందరూ వచ్చి దర్శించుకోవాలని నా వంతుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఆలయాలు మనమే దర్శించుకోవాలండి. అది మన ప్రాంతమా, మన రాష్ట్రమా, లేదా మన ప్రాంగణమా అనేది కాదు. ఆలయం అనేది ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకోవడానికే. భాష వేరే కావచ్చు కానీ దేవుడు ఒక్కటే. కాకపోతే ఏంటంటే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉన్న ఆలయాలని మనమే అభివృద్ధి చేసుకోవాలి, మనమే పరిశీలించాలి, మనమే పరిశుభ్రంగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రత్యేకంగా ఉన్న ఈ 3 ఆలయాలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోపల గర్భాలయాల్లో ఉన్న స్వామివారు మాత్రం ఒకేలాగే ఉంటారు. మీరు అది గమనిస్తే ఒక్కసారి మాత్రం స్వామివారిని దర్శిస్తే మీ జన్మ ధన్యం అయిపోతుంది. జై శ్రీరామ్, జై భారత్.